Hello students, good afternoon everyone. సో మీకు 27th మిడ్ ఎగ్జామ్ ఉంది కదమ్మా. నేను ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలి. సో బ్యాలెన్సింగ్ ఎంతవరకు అయితే అంతవరకు ఇస్తాను. 2 క్వశ్చన్స్, ఫ్లై వీల్స్ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాను. టోటల్గా 8 క్వశ్చన్స్లో 4 రాయాలి, అంతే కదా మీ ప్యాటర్న్. ఓకే, బ్యాలెన్సింగ్. సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను నేను, ఒక 15 to 20 minutes. దాని తర్వాత క్లోజ్ చేస్తాను. సో రేపు దీని కంటిన్యూషన్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ బ్యాలెన్సింగ్. సో మనకి యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ మనకి ఏంటంటే ఒక మెషిన్ యొక్క డెఫినేషన్ అంటే ఏంటో తెలుసు మనకి. మెషిన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ లింక్స్ ఆర్ నెంబర్ ఆఫ్ రిజిడ్ బాడీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. సో నెంబర్ ఆఫ్ బాడీస్ అనేవి ఒక మెకానిజం ఆర్ మెషిన్లో ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి అవి రొటేట్ అవుతున్నాయో, ఐ మీన్ ఎప్పుడైతే అవి మూవ్ అవుతున్నాయో, ఎయిదర్ దే విల్ rotate or either they will translate or reciprocate. సో ఒక మెషిన్లో నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఏమవుతాయంటే రొటేట్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైం రిసిప్రొకేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాగ ఎప్పుడైతే అవి రొటేషన్ కానీ లేదంటే రెసిప్రొకేటింగ్ మోషన్లో ఉన్నాయో, సో అప్పుడు మనకి సమ్ సెట్ అయిన అన్బ్యాలెన్స్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ అన్బ్యాలెన్స్ ఫోర్సెస్ దేనివల్ల వస్తున్నాయంటే, సో ఒక బాడీ అనేది యాక్చువల్గా మూవ్ అవుతుంది, సో సమ్ యాక్సలరేషన్తో అది మూవ్ అవుతుంది అంటే, సో ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇనర్షియా ఎఫెక్ట్స్ ఆన్ దట్ బాడీ. సో అలా ఇనర్షియా ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే సమ్ అన్బ్యాలెన్స్ వస్తుంది సిస్టంలో. సో అలా అన్బ్యాలెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి అవి కొంచెం టైం అయ్యేసరికి ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనం ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ని మనం ఏం చేయాలంటే మినిమైజ్ చేయాలి. మనం మ్యాక్సిమం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాము, లేదంటే ఎక్కువగా మినిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ రోటరీ అండ్ రెసిప్రొకేటింగ్ మెషినరీ unbalance of forces is produced due to the inertia forces associated with the moving masses. సో మనకి మూవింగ్ మాసెస్ ఉండడం వల్ల సమ్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల సమ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అనేవి సిస్టమ్ మీదకి వస్తున్నాయి. సో వాటిని మనం మినిమైజ్ చేయడాన్ని బ్యాలెన్సింగ్ అంటారు. సో బ్యాలెన్సింగ్ is the process of designing or modifying machinery so that the unbalance is reduced to an acceptable level and if possible is eliminated entirely. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ని మనం రెడ్యూస్ చేయడాన్ని లేదంటే ఎలిమినేట్ చేయడాన్ని ఏమంటారంటే ఆ ప్రాసెస్ని బ్యాలెన్సింగ్ అంటారు. మనం ఈ యూనిట్లో మనం 2 టైప్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ గురించి నేర్చుకుంటాం. ఒకటి ఏంటంటే రోటరీ మాస్ బ్యాలెన్స్ అండ్ ఇంకొకటి రెసిప్రొకేటింగ్ బ్యాలెన్స్, మాస్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు రోటరీ మాస్ అంటే ఏంటి, రెసిప్రొకేటింగ్ మాస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ బ్లూ కలర్డ్ ఐ మీన్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను కదా షాఫ్ట్. సో ఈ షాఫ్ట్కి మనం ఒక మాస్ని అటాచ్ చేసాం. ఈ మాస్ ఎంతంటే ఐ మీన్ స్మాల్ ఎమ్ అనే మాస్ అటాచ్ చేసాం. సో ఈ రెడ్ కలర్డ్ ఐ మీన్ ఈ రెడ్ కలర్డ్ మాస్ స్మాల్ ఎమ్ అనేది మనం ఈ షాఫ్ట్కి అటాచ్ చేసాము. సో ఎప్పుడైతే ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుందో, సో ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఈ మాస్ అనేది ఏమవుతుంది దాంతోపాటు రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఒక సెంట్రిఫుగల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ సెంట్రిఫుగల్ ఫోర్స్ వల్ల ఈ షాఫ్ట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. సపోజ్ ఇలా ఒక షాఫ్ట్ ఉంది, సో అది రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఒక మాస్ అనేది అక్కడ మనం దాన్ని అటాచ్ చేసామో, షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో
మనకి మాస్ ఏమవుతుంది? సో మాస్ దగ్గర సెంట్రిఫుగల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెంట్రిఫుగల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ షాఫ్ట్ అనేది బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సెంట్రిఫుగల్ ఫోర్స్ వల్ల మాస్ ఈ షాఫ్ట్ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం సో ఒకవేళ బాగా ఎక్కువ స్పీడ్ ఉంటే ఈ షాఫ్ట్ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఐ మీన్ రొటేట్ అవుతున్నప్పుడు ఇక్కడ బేరింగ్స్ లో పెడతాం ఒక షాఫ్ట్ ని. మనం ఇక్కడ 2 బేరింగ్స్ రిప్రజెంట్ చేసాం. సపోజ్ ఇది ఫస్ట్ బేరింగ్, ఇదేమో సెకండ్ బేరింగ్ అనుకోండి. సో ఈ బేరింగ్స్ మీద ఏమవుతుందంటే లోడ్స్ ఎక్కువ పడతాయి. సో బేరింగ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ సెంట్రిఫుగల్ ఫోర్స్ అంటే ఎప్పుడైతే మనం ఒక షాఫ్ట్ కి ఒక మాస్ ని అటాచ్ చేసామో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మాస్ అనేది ఈ విత్ రెస్పెక్ట్ టు దిస్ షాఫ్ట్ ఇది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో మనం సో ఇది ఐ మీన్ రొటేటింగ్ మాస్ అంటాం దీన్ని. ఓకేనా? అంటే ఇంత సెంట్రిఫుగల్ ఫోర్స్ అనేది ఐ మీన్ సెంట్రిఫుగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అది స్మాల్ ఎం మాస్ వల్ల. షాఫ్ట్ రొటేట్ అయితే దాంతోపాటు ఈ మాస్ రొటేట్ అవుతుంది. సో ఇట్స్ ఎ రొటేటింగ్ మాస్. సిమిలర్ గా స్పైడర్ క్రాంక్ మెకానిజం లో సపోజ్ ఈ క్రాంక్ ఉంది, ఈ క్రాంక్ ని మీరు ఎలా రొటేట్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఈ స్లైడర్ అనేది ఆ పిస్టన్ అనేది ఏమవుతుంది, ఇట్ విల్ రెసిప్రికేట్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో అది రెసిప్రికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు ఈ మాస్ ని ఏమంటారంటే రెసిప్రికేటింగ్ మాస్ అంటారు. సో దీని బ్యాలెన్స్ కూడా మనం చూస్తాం. అంటే రొటేటింగ్ మాసెస్ యొక్క బ్యాలెన్స్ అండ్ రెసిప్రొకేటింగ్ మాస్ యొక్క బ్యాలెన్స్, ఈ రెండు కేసెస్ కూడా మనం ఈ యూనిట్ లో మనం నేర్చుకుంటాం. అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తే మనకి అది సిస్టమ్ అనేది ఐ మీన్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది. సో అది మనం ఈ యూనిట్ లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు షాఫ్ట్ కి మనం ఒక మాస్ అటాచ్ అయినప్పుడు యాక్చువల్ గా అది ఐ మీన్ సెంట్రిఫుగల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇనర్షియా ఫోర్స్ నథింగ్ బట్, ఇనర్షియా ఫోర్స్ అంటే ఏంటి? ఇనర్షియా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ టైమ్స్ యాక్సిలరేషన్. సో మనకి అంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు చేస్తామంటే, సో వీ వీ వాంట్ టు ఎలిమినేట్ ద అన్వాంటెడ్ ఇనర్షియా ఫోర్సెస్. సో అన్వాంటెడ్ ఇనర్షియా ఫోర్స్ ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అన్వాంటెడ్ మూమెంట్స్ ని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. అందుకోసం మనం బ్యాలెన్సింగ్ అనేది చేస్తాం. సో బ్యాలెన్సింగ్ చేయకపోతే ఏమవుతుందంటే వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మెషిన్ మీద. సో ఆ వైబ్రేషన్స్ విత్ ఇన్ ద లిమిట్ ఉంటే పర్లేదు, బట్ ఏంటంటే సో ఆ వైబ్రేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఆ మెషిన్ ఆర్ మెకానిజం లో ఉన్న పార్ట్స్ లో ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ స్ట్రెసెస్ ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఒక షాఫ్ట్ ని బేరింగ్స్ లోపల ప్లేస్ చేస్తాం కదా, ఆ బేరింగ్స్ మీద లోడ్స్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. సో బ్యాలెన్సింగ్ చేయకపోతే సో మనం ఈ అన్వాంటెడ్ ఫోర్సెస్ ని ఏమంటాం అంటే షేకింగ్ ఫోర్సెస్ అంటారు. దీస్ అన్వాంటెడ్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ షేకింగ్ ఫోర్సెస్. సో ఈ షేకింగ్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ వైబ్రేషన్స్ అనేవి ఐ మీన్ విత్ ఇన్ ద లిమిట్ కన్నా ఎక్కువ వస్తున్నాయంటే ఖచ్చితంగా కాంపోనెంట్ లో ఎక్కువ స్ట్రెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో అలాగే బేరింగ్స్ మీద ఎక్కువ లోడ్స్ అనేవి పడతాయి, రిపీటెడ్ లోడ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ సమ్ టైం. సో దిస్ మే లీడ్ టు ద ప్రీమెచ్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ పార్ట్స్ బై ఫ్యాటిక్. సో అంటే రిపీటెడ్ గా లోడ్స్ అనేవి అప్లై అవ్వడం వల్ల ఐ మీన్ బేరింగ్స్ మీద కానీ లేదంటే ఆ కాంపోనెంట్స్ లో రిపీటెడ్ గా స్ట్రెస్ అనేవి జనరేట్ అవ్వడం వల్ల కానీ మనకి వీటి వల్ల ఏమవుతుందంటే ఆ సిస్టమ్ అనేది మనం అనుకున్న టైం కన్నా ముందరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీమెచ్యూర్ ఫెయిల్యూర్ మే అక్కర్ టు అవర్ సిస్టమ్. సో అందుకోసం ఈ బ్యాలెన్సింగ్ అనేది చేయకపోతే మనకి వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల మనకి ఫెయిల్యూర్ అనేది త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఏంటంటే ఈ ఐ మీన్ మనం మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వరకు కూడా మనం బ్యాలెన్స్ చేయాలి ఉంటుంది. అంటే ఇనర్షియా ఫోర్సెస్ ని మనం రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. So thus in the design of machinery it is not sufficient merely to avoid operation near the critical speeds. అంటే మనకి డిజైన్ ఆఫ్ మెషినరీ ఈ సబ్జెక్ట్ లో మనకి ఏంటంటే
మనం ఓన్లీ క్రిటికల్ స్పీడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర ఆపరేట్, అంటే మనం క్రిటికల్ స్పీడ్స్ కన్నా ఎక్కువ మనం స్పీడ్స్ ఎక్కువ ఆపరేట్ చేయకూడదు. సో విత్ ఇన్ ద లిమిట్స్ మనం ఆపరేట్ చేయాలి. ఎలాగైతే క్రిటికల్ స్పీడ్స్ గురించి మనం డిజైన్ అనేది పర్టికులర్గా ఐ మీన్ డిజైన్ చేస్తామో ఒక మెషిన్ ఆర్ మెకానిజం అనేది, సిమిలర్గా మనం ఖచ్చితంగా మన అనాలిసిస్లో ఖచ్చితంగా డైనమిక్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసే వైబ్రేషన్స్ని కూడా మనం మినిమైజ్ చేసేలాగా మనం మెషిన్ ఆర్ మెకానిజంని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీకు ఫిజిక్స్లో ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో ఉండే మీకు ఆల్రెడీ రెండు టైప్ ఆఫ్ ఫోర్సెస్ గురించి వచ్చి ఉంటాయి, సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫోగల్ ఫోర్స్. సో ఏ particle or mass moving in a circular path experiences a centripetal acceleration and a force is required to produce it. సో మనకు ఒక బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంది, సర్క్యులర్ పాత్లో ఒక పార్టికులర్ ఆర్ మాస్ మూవ్ అవుతుంది. సో ఆబ్వియస్గా మనకి సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఆ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్కి యాక్చువల్గా ఆ యాక్సిలరేషన్ రావడానికి మనం యాక్చువల్గా ఒక ఫోర్స్ అనేది మనం అప్లై చేయాలి. సో అలాగే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఎలాగైతే ఉందో, అలాగే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎలాగైతే ఉందో దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా ఒక ఫోర్స్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సెంట్రిఫుగల్ ఫోర్స్ అంటారు. సో అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ యాక్టింగ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ acts on the axis of rotation and is known as centrifugal force. సపోజ్ ఇది ఒక సర్క్యులర్ డిస్క్ అనుకోండి, మనకి ఇది ఎప్పుడైతే రొటేట్ అవుతుందో సో ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో సో ఒక యాక్సలరేషన్, అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తే అది యాక్సలరేట్ అవుతుంది ఈ సర్క్యులర్ పాత్ లో. సో సమ్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఉంటుంది. మనం అలాగే ఈ సర్క్యులర్ పాత్ లో ఉన్నప్పుడు దీనికి సమ్ యాక్సలరేషన్, సెంట్రిఫోగల్ యాక్సలరేషన్ ఉంటుంది. సో ఒక ఫోర్స్ అనేది యాక్చువల్గా మనకి టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది, ఇంకో ఫోర్స్ రేడియల్ అవుట్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో దీనికి ఈ సెంట్రిపెటల్ ఆపోజిట్ గా ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది సెంట్రిఫోగల్ ఫోర్స్. సో ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ ని మనం ఏం చేస్తాం అంటే ఈ బ్యాలెన్సింగ్ అనే యూనిట్ లో దాన్ని మనం మినిమైజ్ చేయడం కానీ లేదంటే కంప్లీట్ గా బ్యాలెన్స్ చేయడం కానీ చేస్తాం. So centrifugal force is a disturbing force on the axis of rotation, the magnitude of which is constant, but the direction changes with the rotation of the mass. So we know that the centrifugal force is minus into m into r into omega square. So where r into omega square is nothing but our acceleration of that body which is acting radial outward. సో మనకి ఇక్కడ సెంట్రిఫికల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇఫ్ ఒమేగా ఈజ్ కాన్స్టెంట్, మీకు ఏమవుతుందంటే ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుందో ఆ మాస్ ఉన్న డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది, కాబట్టి సెంట్రిఫికల్ ఫోర్స్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి షాఫ్ట్ రొటేట్ అవుతుందో ఆ మాస్ ఇక్కడ ఉండదు, సమ్ న్యూ పొజిషన్కి అది రీచ్ అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంతే ఉంటుంది, -m into r into omega square. బట్ యువర్ డైరెక్షన్ ఆఫ్ దట్ సెంట్రిఫికల్ ఫోర్స్ విల్ చేంజ్. సో సెంట్రిఫికల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుంది.
సో నేను ఒక 2 డయాగ్రామ్స్ డ్రా చేస్తాను. దాంట్లో బ్యాలెన్స్‌డ్ ఏదో, అన్‌బ్యాలెన్స్‌డ్ ఏదో చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షాఫ్ట్ ఇది. సో ఒక షాఫ్ట్ ఒక లైన్‌లో డ్రా చేశాను నేను. హారిజాంటల్ లైన్. సో దీనికి 2 చివర్ల సమ్ బేరింగ్స్ పెడుతున్నాను. సో యాక్చువల్లీ ఈ బేరింగ్స్ లోపల ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో ఈ షాఫ్ట్‌కి ఏం చేస్తున్నానంటే నేను ఒక 2 మాసెస్ అటాచ్ చేస్తాను. ఇది రొటేట్ అవుతుంది సమ్ ఒమేగా తోటి. సో ఒక మాస్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ మాస్ ఎంతంటే స్మాల్ ఎమ్. సో అలాగే ఇంకొక మాస్ ప్లేస్ చేస్తున్నాను. ఈ మాస్ ఎంతంటే 2m. సో ఇది ఫస్ట్ కేస్ అనుకోండి. సో నెక్స్ట్ సెకండ్ కేసులో ఏంటంటే సేమ్ షాఫ్ట్ తీసుకుంటున్నాను. బేరింగ్స్ 2 ప్లేస్ చేశాను. ఓకే. దట్ షాఫ్ట్ ఈస్ రొటేటింగ్ విత్ సమ్ ఒమేగా. ఓకే. సో ఈ 2 కేసెస్‌లో ఏ కేస్ అనేది బ్యాలెన్స్‌డ్ అవుతుంది. ఆ 2 కేసెస్‌లో ఏది బ్యాలెన్స్‌డ్ అవుతుంది? కొంచెం ఆలోచించండి. సో ఎప్పుడైతే మనకి షాఫ్ట్ రొటేట్ అవుతుందో దాంతో పాటు మాసెస్ కూడా ఐ మీన్ ఏమవుతాయి? రొటేట్ అవుతాయి. రొటేట్ అవుతున్నప్పుడు మనకి యాక్చువల్‌గా ఒక ఫోర్స్ అనేది రేడియల్‌గా అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. అదేంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా మనకి ఈ 2 కేసెస్ బ్యాలెన్స్‌డా? కాదా? ఈ 2 కేసెస్ బ్యాలెన్స్‌డా? కాదా? దీస్ 2 కేసెస్ ఆర్ అన్‌బ్యాలెన్స్‌డ్. 2 కూడా అన్‌బ్యాలెన్స్‌డే. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే మనకి సపోజ్ ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! రేడియల్‌గా అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో సమ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ఎంతంటే దీని మాస్ ఎంతుంది? స్మాల్ ఎమ్. అలాగే సపోజ్ ఈ మాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి సపోజ్ r డిస్టెన్స్‌లో ఉందనుకోండి. అలాగే ఈ మాస్ కూడా సమ్ r డిస్టెన్స్‌లో ఉందనుకోండి. సో దీనివల్ల ఎంత మనకి ఐ మీన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వస్తది? దాని మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే మనకి ఒమేగా స్క్వేర్ ఇంటూ r. ఇది ఆల్రెడీ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సలరేషన్. గుర్తుంది కదా! ఐ మీన్ సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ 2 ఈక్వల్‌గా ఉంటాయి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా! సో m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రేడియల్ అవుట్‌వర్డ్ ఉంటుంది. సిమిలర్‌గా ఈ మాస్ చూడండి. ఇక్కడ ఎంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మాస్ ఎంతంటే 2 ఇంటూ m. అలాగే ఇది ఉన్న రేడియస్ ఎంతంటే స్మాల్ r. అలాగే దీని యొక్క ఒమేగా ఎంతంటే ఒమేగా కాబట్టి ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు మనకి 2 ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నాయా? సో యాక్చువల్లీ ఒకే ప్లేన్‌లో పెట్టాను నేను. ఒక ఫస్ట్ మాస్ ఐ మీన్ ఏ ప్లేన్‌లో అయితే ఉందో సేమ్ అదే ప్లేన్‌లో ఈ సెకండ్ మాస్ కూడా పెట్టాను. సో ఒకటేమో ఫోర్స్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇంకొక ఫోర్స్ అనేది 2 ఇంటూ ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఉంది. అంటే ఇండైరెక్ట్‌గా మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? సో విచ్ ఈస్ యాక్టింగ్ రేడియల్లీ డౌన్వర్డ్స్. సో రేడియల్లీ డౌన్వర్డ్స్ డైరెక్షన్‌లో ఒక రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇలా ఈ డైరెక్షన్‌లో రిజల్టెంట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాని వాల్యూ ఎంతంటే ఇది 2 ఇంటూ ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ విచ్ ఈస్ యాక్టింగ్ రేడియల్లీ డౌన్వర్డ్స్. సో అలాగే ఇదేమో పైకి యాక్ట్ అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో దీనివల్ల ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కదా! ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ షాఫ్ట్ ఇలా యాక్చువల్ కిందకి రావడానికి ట్రై చేస్తది. బట్ యాక్చువల్‌గా బేరింగ్స్ లోపల ఉండడం వల్ల బేరింగ్స్ ఏం చేస్తాయి? అది రాకుండా రెసిస్ట్ చేస్తాయి. సో ఇండైరెక్ట్‌గా ఈ బేరింగ్స్ మీద లోడ్ పడుతుంది. ఓకేనా? ఇది రిజల్టెంట్. సో ఇది అన్‌బ్యాలెన్స్‌డ్.
ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఈ సెకండ్ కేస్ కూడా అన్బ్యాలెన్స్డ్. ఎందుకు? సో ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో సమ్ ఒమేగా తోటి, సో మనకి ఖచ్చితంగా దీనికి సమ్ సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో దాని వాల్యూ ఎంత అంటే ఎం ఇంటూ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ సపోజ్ ఆర్ అనుకోండి, ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇంత అమౌంట్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది అపోర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో దీని వల్ల కూడా సేమ్ ఈ షాఫ్ట్ యాక్చువల్ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది, బట్ బేరింగ్స్ ఏం చేస్తాయి, పైకి వెళ్ళకుండా అవి సమ్ లోడ్ క్యారీ చేస్తాయి. సో దీనివల్ల బేరింగ్స్ మీద లోడ్ పడుతుంది. సో ఇప్పుడు నేను ఈ సెకండ్ కేస్ని చేంజ్ చేస్తున్నాను. సో అప్పుడు అది బ్యాలెన్స్డా కాదో చెప్పండి నాకు. సో సో సెకండ్ కేసు బ్యాలెన్స్డా కాదా? చాట్ బాక్స్లో ఒకసారి చెప్పండి అమ్మా. ఓకే, సెకండ్ కేస్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో అదే సేమ్ ఆ మాస్ ఉన్న ప్లేన్లోనే నేను ఈ మాస్ ప్లేస్ చేస్తున్నాను. దీని మాస్ ఎంత అంటే 2 ఇంటూ ఎం. అది ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాను అంటే r/2 డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఈ r/2 డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఈ కేసులో మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే, సో మాస్ ఎంత 2 ఇంటూ ఎం, అలాగే రేడియస్ ఎంత r/2, అలాగే ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఒక ఫోర్స్ ఎం ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్ విచ్ ఇస్ యాక్టింగ్ అప్వర్డ్స్, అలాగే ఈ మాస్ వల్ల ఎంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఎంత అయితే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉందో సేమ్ అంతే ఫోర్స్ డౌన్వర్డ్ ఉంది. సో మనకి ఈ షాఫ్ట్ మీద సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇప్పుడు ఈ కేసులో లేదు. సో ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ కేస్. సరే ఇవి అయిపోయినట్టు ఉన్నాయి సార్, నేను తీసేస్తాను, కొన్ని టైంలో తీసేస్తాను, కొన్ని టైంలో తీసేస్తాను. సో ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో అది బ్యాలెన్స్డా కాదో చెప్పండి. సో ఒక షాఫ్ట్ మీద రెండు మాసెస్ ఉన్నాయి. సో రెండు డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కేస్లో మనకి బ్యాలెన్స్డా కాదా కొంచెం ఆలోచించండి. ఈ పర్టికులర్ అంటే రెండు మాసెస్ టూ డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్నాయి. ఈ పర్టికులర్ కేస్లో మనకి అది బ్యాలెన్స్డా కాదా? ఓకే, గుడ్. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ బ్యాలెన్స్డ్. సో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయండి. సో దీనివల్ల సమ్ ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇది ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఈ ఫోర్సెస్ మీరు రెండు యాడ్ చేస్తే ఒకటేమో మీకు అప్వర్డ్ ఉంది, సో అది ప్లస్, ఇంకొకటేమో డౌన్వర్డ్స్ ఉంది, అదేమో నెగిటివ్ అనుకోండి. ఈ రెండు యాడ్ చేస్తే మీకు 0 వస్తుంది. బట్ మనకి యాక్చువల్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనకి టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి ఏంటంటే సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0, అండ్ ఇంకొకటి ఏంటంటే మూమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ 0. సో మీకు సపోజ్
ఈ సపోజ్ ఇక్కడ ఓ అనే పాయింట్ తీసుకోండి. సో సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఓ. సో మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఓకే, సపోజ్ ఫస్ట్‌దేమో ఆర్ అనుకోండి. నెక్స్ట్‌దేమో అది కూడా నెక్స్ట్‌ది కూడా ఆర్ డిస్టెన్స్ అనుకోండి. దీన్ని ఫస్ట్ ఎల్ అనుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఈ మాస్ వల్ల ఈ పాయింట్ దగ్గర మనకి ఏ మూమెంట్ వస్తది? యాంటీ క్లాక్‌వైస్ మూమెంట్ వస్తది. సో అబౌట్ పాయింట్ ఓ కాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో అబౌట్ ఓ మనం కాలిక్యులేట్ చేస్తే మనకి సిగ్మా ఇక్కడ చూడండి ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ అబౌట్ పాయింట్ ఓ కదా, ఈ ఫోర్స్కిని అబౌట్ పాయింట్ ఓకి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఎల్. ఎల్. సపోజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ పాజిటివ్ అని తీసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ వల్ల ఎంత మూమెంట్ వస్తుంది? అబౌట్ పాయింట్ ఓ క్లాక్ వైజ్ వస్తుంది. సో దీనివల్ల క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫోర్స్ వల్ల ఐ మీన్ అబౌట్ పాయింట్ ఓ చూస్తే మీరు ఈ షాఫ్ట్ యాక్చువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ ఫోర్స్ వల్ల. సో దాని ఫోర్స్ ఎంతంటే మైనస్ ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. డిస్టెన్స్ చూడండి, ఒకటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, ఇక్కడ నుంచి మళ్ళీ ఓ అనే పాయింట్కి ఎల్. సో ఎల్ ప్లస్ ఎల్ 2L. సో మనకి ఇక్కడ చూడండి ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎల్, ఇదేమో మైనస్ 2 ఇంటూ ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎల్. సో మీరు ఈ రెండు ఫోర్స్ వల్ల మూమెంట్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది. ఓకేనా? నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది. సో మనకి బ్యాలెన్స్ అనే కండిషన్ ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే మీకు సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ సిగ్మా ఎం ఈక్వల్ టు జీరో అయితే ఆ పర్టికులర్ కేసులో మనం ఏంటంటే ఆ మొత్తం సిస్టమ్ బ్యాలెన్స్ కండిషన్లో ఉందంటాము. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కూడా అన్బ్యాలెన్స్డ్ కేస్కి ఎగ్జాంపుల్. అన్బ్యాలెన్స్డ్ కేస్కి ఇది ఎగ్జాంపుల్. సో మనం ఇక్కడ టూ కేటగిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే సో మీకు యాక్చువల్గా నేను ఇక్కడ చూపించింది మీకు ఈ సెకండ్ కేసు అనేది బ్యాలెన్స్డ్ కేసే. బట్ మనకి ఏంటంటే ఒక ప్లేన్లో మనం యాక్చువల్గా ఇక్కడ టూ మాసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐ మీన్ స్మాల్ ఎం అనే మాస్, ఇంకొకటి 2m అనే ఇంకొక మాస్ ఉంది. మేబీ మనకి ఈ ప్లేన్లో నెంబర్ ఆఫ్ మాసెస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఇంకొక మాస్ నేను తీసుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ మాసెస్ అనేవి ఐ మీన్ ఒక ప్లేన్లో ఉండొచ్చు. సో ఇది ఒక కేస్ ఫస్ట్ది. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. అది ఏంటంటే సో బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. సో సేమ్ ప్లేన్లో డిఫరెంట్ మాసెస్ ఉన్న కేస్ని మనం డిస్కస్ చేస్తాం. అలాగే సెకండ్ కేసులో ఏంటంటే మాసెస్ అనేవి డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. సో డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయి. సో ఈ సిస్టమ్ బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, అది మొత్తం ఈ కేసులో మనం అది డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం దీని కంటిన్యూషన్. Okay, submit your attendance and you may leave the session.